అందరికీ నమస్కారం. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ మొదటిసారిగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ అంతిమంగా ఎన్నికల ముందు అవగాహన లేదు, ఫ్రెండ్లీ పార్టీస్ గా ఉన్నాం, అందుకని ఫ్రెండ్లీగా కంటెస్ట్ చేసాం ఎన్నికల ముందు. సరే, మధ్యలో కొద్దిగా ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చి ఉండొచ్చు, కానీ వ్యక్తిగత దోషంలో భాషల్లో లేకుండా ఆ విధంగా ఎన్నికల్లో పోరాటం చేశాం. సిపిఐగా సొంతంగా చేశాం. అది మేము టీడీపీతో పొత్తు, కాంగ్రెస్ గా సిపిఎంతో పొత్తు, ఆ విధంగా పోటీ చేయడం జరిగింది. అల్టిమేట్ గా ఇది హంగుకు దారి తీయటం జరిగింది. దీని ప్రభావంతో సరే కొంతమంది మిత్రులు కూడా మాకు ఆఫర్ చేశారు, బీఆర్ఎస్ వారికి వాళ్ళు. అయినా కూడా ఉన్న పొలిటికల్ నేపథ్యంలో మాకు ఒరిజినల్ గా ఎలైడ్ పార్టీగా కాంగ్రెస్ తో సిపిఐ ఎలైడ్ పార్టీగా కొనసాగుతుంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో గ్యాప్ రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ, ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు కానీ, అలాగే మా పార్టీకి సంబంధించినటువంటి రాజా గారు, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ నాయకులు నారాయణ గారు, పల్లా రెడ్డి గారు అందరూ కూడా కలిసి ముందుకు నడిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా చొరవ చేశారు, సలహా తీసుకున్నారు. మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక అండర్స్టాండింగ్ రావటం జరిగింది. ఆ రోజు అటు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకా ఇతర పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు, సిపిఐ పెద్దలు కూడా ఆ రోజు ఉన్నారు. నేను వెళ్ళలేకపోయాను. ఆ రోజు ఈ ఒప్పందం చేయటం జరిగింది. ఈ ఒప్పందానికి అనుగుణంగా మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని అనుకోవడం జరిగింది. అది సిపిఐ కాంగ్రెస్ సభ్యులని కాకుండా 60 మంది సభ్యులకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో న్యాయమైన పద్ధతుల్లో ఎటువంటి రాజకీయ వెండెట్ట లేకుండా, రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా అందరికి కూడా న్యాయం చేసే విధంగా అన్ని ప్రాంతాల సమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉందని మేము ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి కూడా మేము సూచిస్తాం. అలాగే సభ్యులందరూ కూడా సూచిస్తాం. తర్వాత మీరు 2 మీటింగ్స్ లో కూడా, ప్రతి మీటింగ్ లో మీ ఇద్దరం కూడా ఎక్స్‌అఫిషియో సభ్యులు మేము కూడా ఉంటాం కాబట్టి ఆ విధంగా డైరెక్షన్ ఇస్తూ వాళ్ళ ఈ కాలం అంతా కూడా ప్రజామోదం పొందే విధంగా, ప్రజల సౌభాగ్యం కోసం వారు పనిచేసే విధంగా మా తోడ్పాటు కూడా ఇస్తాం. మరి ఏదేమైనా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త కార్పొరేషన్ లో పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ ఈ 3 ప్రాంతాలు కలవటం వలన ఈ భవిష్యత్తులో ఇది గొప్ప నగరంగా, హైదరాబాద్ తర్వాత పారిశ్రామిక నగరం కాబట్టి పాల్వంచ, కొత్తగూడెంలో పారిశ్రామిక నగరాలు ఉన్నాయి. సుజాతనగర్ నాన్ సెంట్రల్ ఏరియా. దీంతో భవిష్యత్తులో గొప్ప పారిశ్రామిక నగరంగా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సహకారం అందించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, భట్టి గారికి, తుమ్మల గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకా ఇతర అందరూ కూడా నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నా ఎంపీ గారికి, రఘురామరెడ్డి గారికి, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.